ధన్యవాదాలు. అసలే కోతి చేష్టలు చూడటమే చాలా కష్టం. ఆ కోతికి ఒక కొబ్బరి చెప్ప దొరికింది. ఇక ఇక కోతాటలకి ఇంకేం చూడగలుగుతాం? ఈ రోజున దాదాపు 10 రోజులుగా జరుగుతున్న తిరుపతి వెంకన్న లడ్డు వ్యవహారంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు అడిగింది ప్రభుత్వాన్ని. దానికి వైసీపీ నాయకులు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, లడ్డూలో కల్తీలే జరగలేదు, లడ్డు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ రోజున సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. అలాగనే ఆ కర్ణాటక చెందిన సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ నాయకులు వేశారు సుప్రీంకోర్టుకి. సహజంగా కోర్టు ఏం అడుగుతుంది? తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది. ప్రభుత్వ అడ్వకేట్లు అడుగుతుంది, కల్తీలో లడ్డు జరిగినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయా, ప్రకటన ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ల్యాబ్ రిపోర్ట్లు ఏమున్నాయి అని అడుగుతుంది. అది సహజం. విచారణ పర్వానికి గురువారానికి వాయిదా వేసింది. దీనికేదో పెద్ద తీర్పు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు, అసలు సుప్రీంకోర్టు లడ్డూలో కల్తీనే జరగలేదని చెప్పేసి తీర్పు ఇచ్చినట్టుగా వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజున ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తిరుపతి స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని మాట చెప్పటం నేరం ఎలా అవుతుంది? చెప్పకపోతే నేరం అవుతుంది. అది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన అంశం. 8 ట్యాంకర్లు వచ్చినాయి. 4 ట్యాంకర్లలో జూలై 6వ తారీఖు కానీ జూలై 12వ తారీఖు కానీ రెండు ట్యాంకర్లలో నాణ్యత లేదు అని చెప్పేసి అర్థమయ్యింది, తిప్పి పంపించారు. దానికి ముందు వచ్చిన 4 ట్యాంకర్లను వాడేశారు. ఈ తిప్పి పంపించిన వాటిని ల్యాబ్ పంపిస్తే గుజరాత్ ల్యాబ్ స్పష్టంగా చెప్పింది ఇందులో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు వాడారు అని. ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలి కదా ఆ విషయం. చెప్పడం ఒకటే కాదు, దాని ప్రక్షాళనకు సంబంధించిన కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. తిరిగి లడ్డు నాణ్యత ప్రమాణాలను పాటించడానికి, లడ్డూలు అపవిత్రం జరుపుకోకుండా చేయడానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంటుంటే దీన్ని తగుదనమ్మా అని చెప్పిన కోర్టులకు వెళ్ళి ఈరోజు న్యాయస్థానాలకి పని లేదు అన్నట్టుగా న్యాయస్థానాల రాజకీయాలుగా వైసీపీ నాయకులు ఆడుకుంటున్నారు ఇదంతా. కాబట్టి న్యాయస్థానంలో తీర్పు జరుగుతుంది, న్యాయస్థానానికి ఉండే ఆదేశాలు న్యాయస్థానం ఇస్తుంది, ఆ విచారణ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో సిట్టు విచారణ జరుగుతుంది. న్యాయస్థానం రేపొద్దున ఏం చెప్తుందో వినాలి అంతే తప్ప దీన్నేదో విజయంగా భావించి వైసీపీ పార్టీ కానీ మాజీ మంత్రులు కానీ ఏదో లడ్డుకి ఏం జరగలేదు, మేమే పవిత్రులం అన్నట్టుగా మాట్లాడటాన్ని అమరావతి బహుజన్ చేసి ఖండిస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని రాష్ట్ర ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం.